జనవరి 28వ తేదీన మనం నేషనల్ డేటా ప్రైవసీ డే జరుపుకుంటాం. ఈ రోజు మన పర్సనల్ డేటా ఎంత ఇంపార్టెంట్ అనేది గుర్తు చేసుకునే రోజు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ రోజును అబ్జర్వ్ చేస్తారు. మన రోజువారీ జీవితంలో స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా, ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ పేమెంట్స్ వాడుతున్నప్పుడు మన డేటా ఎక్కడికి వెళుతుందో తెలుసా? ప్రతిరోజు మనం వాట్సాప్ మెసేజెస్, ఇన్స్టాగ్రామ్ ఫోటోస్, గూగుల్ సర్చెస్, అమెజాన్ ఆర్డర్స్ ద్వారా కౌంట్లెస్ డేటా పాయింట్స్ క్రియేట్ చేస్తున్నాం. మన దేశంలో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023లో వచ్చింది. ఈ యాక్ట్ మన డేటా రైట్స్ గురించి చెబుతుంది. మనకు ఏ రైట్స్ ఉన్నాయంటే, మన డేటా ఎలా యూజ్ చేస్తున్నారో తెలుసుకునే రైట్, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే కరెక్ట్ చేయించుకునే రైట్, అవసరం లేకపోతే డేటా డిలీట్ చేయించుకునే రైట్ కూడా ఉంది. ఈ యాక్ట్ 2025 నవంబర్లో ఫుల్లీ ఇంప్లిమెంట్ అయ్యింది, మరింత స్ట్రాంగ్ ప్రొటెక్షన్తో. కంపెనీస్ మన డేటా కలెక్ట్ చేసేటప్పుడు మన పర్మిషన్ తీసుకోవాలి. మన డేటా సేఫ్గా ఉంచాలి. డేటా బ్రీచ్ అయితే మనకు ఇన్ఫార్మ్ చెయ్యాలి. ఇవన్నీ లా ప్రకారం మ్యాండేటరీ. లార్జ్ కంపెనీస్ లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ విత్ 20 మిలియన్ యూజర్స్కి ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని స్పెషల్ పీపుల్ అపాయింట్ చేయాలి. మనం కూడా కేర్ఫుల్గా ఉండాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ వాడాలి. అన్నోన్ లింక్స్ క్లిక్ చేయకూడదు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు థింక్ చేయాలి. ప్రైవసీ సెట్టింగ్స్ చెక్ చేయాలి. బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ నంబర్, ఫ్యామిలీ ఫోటోస్ ఇలాంటివి షేర్ చేసేటప్పుడు ఎక్స్ట్రా కాషన్ తీసుకోవాలి. డేటా ప్రైవసీ అంటే కేవలం టెక్నాలజీ కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, మన అందరి రెస్పాన్సిబిలిటీ. మన డిజిటల్ ఫుట్ప్రింట్ గురించి అవేర్గా ఉండాలి. చిల్డ్రన్ డేటా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కావాలి. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, హెల్త్ రికార్డ్స్, పర్సనల్ ఫోటోస్ ఇవన్నీ సెన్సిటివ్ డేటా. గవర్నమెంట్ కూడా డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఎస్టాబ్లిష్ చేసి స్ట్రిక్ట్ మానిటరింగ్ చేస్తుంది. ఈ డేటా ప్రైవసీ డే మన డిజిటల్ రైట్స్ గురించి లెర్న్ చేసుకునే ఆపర్చునిటీ. సేఫ్ డిజిటల్ ఫ్యూచర్ కోసం మనమందరం కలిసి వర్క్ చేయాలి. రిమెంబర్, మన డేటా మన కంట్రోల్లో ఉండాలి.